ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. సో ఆ నాయకుడి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ, సో ఈరోజు ఆయన అంత్యక్రియలైతే ఆయన అనుకున్నట్టుగానే ఆయనని ఖననం చేయకుండా ఆయనకి ఏదైతే తోట ఉందో ఆ తోటలోనే తనని పూడ్చిపెట్టాలని చెప్పేసి, తనకి పెద్ద కర్మ చిన్న కర్మ లాంటివి చేయొద్దని చెప్పేసి ఆయన బ్రతుకున్నప్పుడే కుటుంబ సభ్యులకి చెప్పారని చెప్పేసి వాళ్ళు ప్రెస్కి తెలియజేయటం. సో అలాగే ఆయన్ని ఇప్పుడే జస్ట్ ఒక అరగంట ముందు ఆయన్ని ఖననం ఏదైతే భూమిలో పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం గారి మరణం వెనకాల కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారికి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా వివిధ పార్టీల్లో చేశారని, అలాగే ఒకసారి ఎంపీగా ఒకసారి మంత్రిగా ఈ విధంగా చేశారని చెప్పేసి ఆయనకి ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన్ని సాగనంపుతామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు సున్నితంగా ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పేసి చెప్పడం జరిగిందంట. సో అదేవిధంగా ఆయన్ని బ్రతుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏదించింది, చనిపోయాక ముసలి కన్నీరు కారుస్తూ ఉందని చెప్పేసి జక్కంపూడి రాజా గారు అయితే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా ఇలా ఉండగా ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కిల్లంపూడి సెంటర్ నుంచి కూడా ఆ అమ్మాయిని ముద్రగడ పద్మనాభం గారిని చివరి చూపు చూడకూడదని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారి అనుచరులు అయితే ఆవిడ్ని అడ్డుకోవడం జరిగింది. సో దాదాపుగా గంట పాటు రోడ్డు మీద వెహికల్ నిలిపేస్తే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆమె పోలీసులకు ఫోన్ చేసినట్టుగా ఉంది. సో పోలీసుల దగ్గరుండి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి తీసుకొచ్చి చూపించే ప్రయత్నంలో ఆ అమ్మాయిని రానివ్వకుండా కుటుంబ సభ్యులు ముద్రగడ అభిమానులు వీళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. చివరాఖరికి ఆవిడ ఏదైతే బాక్స్ ఉందో ముద్రగడ పద్మనాభం గారి మృతదేహం ఉంచినటువంటి బాక్స్, ఆ బాక్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ తల్లి ఒకటే మాట అంది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఆయన ఆత్మకి శాంతి ఉండదని చెప్పేసి పెద్దగా ఆవిడ అరిస్తే వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఏ వెహికల్ అయితే వచ్చిందో ఆ వెహికల్లో పంపించేయడం జరిగింది. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ముందు నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చనిపోయినప్పటికీ కూడా నా కూతురు నన్ను చూడడానికి రాకూడదని చెప్పేసి అనేక సార్లు ఆయన మాట్లాడుతూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో ఈ మధ్యకాలంలో మాట్లాడారని, ఏదైతే నన్ను ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాధించింది, నేను కన్నా కూతురే నా మీద తిరుగుబాటు జెండా చేసింది, అందుకని నేను ఈ మనోవేదనని తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి ఆయన వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుల దగ్గర అనేక సార్లు బాధపడడం జరిగిందని చెప్పేసి తెలిసింది. అయితే ఈ ప్రభుత్వ అంత్యక్రియలు జగన్మోహన్ రెడ్డి గారే వద్దన్నారని, అలాగే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో చెప్పించారని చెప్పేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ముద్రగడ పద్మనాభం గారంటే ఒక లెజెండరీ పర్సన్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. సో ఆయన ఎవరైనా సరే ఆయన ఇంటికి వస్తే భోజనం పెట్టి వాళ్ళకి మంచి చెడ్డలు చూసి పంపేటటువంటి ఒక మర్యాదస్తుడు అని చెప్పేసి ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా ఆయన ఏ రోజైతే కాపు ఉద్యమకారుడుగా ఆయన బయటకు వచ్చాడో అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. 2004లో పోటీ చేసినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ కాపులకి రిజర్వేషన్ కావాలి, కాపులకి చదువుకున్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ఏదైతే తునిలో చేసినటువంటి ధర్నాలు అక్కడ రాష్ట్ర స్థాయి కాకుండా మొత్తం దేశ దృష్టిని కూడా ఆయన వైపు తిప్పుకోవడం జరిగింది. అయితే అంత గొప్ప నాయకుడు మరి ఈరోజు చనిపోయాడంటే నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ముద్రగడ లాంటి గొప్ప నాయకుడు మళ్ళీ మనం చూడలేం. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఎంతో సంస్కారంగా ప్రెస్ తోటి మాట్లాడినా వేరే వాళ్ళతో మాట్లాడినా సరే ఎంతో గౌరవప్రదంగా మాట్లాడేటటువంటి ఒక నాయకుడు. అలాంటి నాయకుడు లేడంటిలోకి నిజంగా ఆయన భౌతికంగా మన మధ్యన ఈరోజు లేకపోయినా సరే ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు ఆయనకు ఒక కులంలో ఒక కాపు సామాజిక వర్గానికి ఉద్యమం చేశాడని చెప్పేసి ఆయనకు ఒక కులంలోనే అభిమానులు ఉండరు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో కూడా ఇలాంటి నాయకుడు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఇలా గౌరవప్రదంగా ఉండగలగాలని చెప్పేసి అనేక మంది యువకులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటారు.
సో అలాంటి ఒక నాయకుడు లేడంటే నిజంగా చాలా బాధ కలుగుతోంది. అయితే నిజంగా వంగవీటి మోహన రంగా గారి తర్వాతగా ఎవరైనా కాపు జాతిలో ఇంత పెద్ద స్థాయిలో ఇంక ఎవరు ఉండరనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే వంగవీటి రంగా గారు ఏ విధంగా అయితే ఆయన పోరాటాలు చేశాడో, ఆయన ఏ విధంగా చనిపోయారో అందరికీ తెలుసు. సో ఈయన కూడా పోరాటాలు చేస్తూనే ప్రభుత్వంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా సరే ప్రశ్నించి తిరుగుబాటు చేయించి ఆయన్ని 2019లో హౌస్ అరెస్ట్ చేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తిట్టారని చెప్పేసి అనేక సార్లు ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చెప్పినప్పటికీ కూడా నేను ఎంతో బాధపడ్డానని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడికి కూడా తల వంచకుండా బతికినటువంటి ఒక గొప్ప నాయకుడు. వంగవీటి మోహన రంగా గారి ఫస్ట్ ప్లేస్లో ఉంటే రెండో ప్లేస్లో కాపు కమ్యూనిటీలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఉంటారు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఆ కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితి, ఆ ముద్రగడ పద్మనాభం గారి మృతదేహం దగ్గర ఉన్నటువంటి గందరగోళం చూస్తే నిజంగా బాధ కలుగుతోంది. ఆయన కన్న కూతురే ఆయన చివరి చూపుకి నోచుకోలేదంటే నిజంగా ఆ కన్న తండ్రి మనసు ఆయన బ్రతికున్నప్పుడు ఎంత శోభ అనుభవించి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి నిలబడతాడు. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎప్పుడు కూడా ఇచ్చిన మాటని తప్పేటటువంటి వ్యక్తి కాదని చెప్పేసి మనం అనేక సార్లు చూడడం జరిగింది. సో దానికి ఉదాహరణగా ఏదైతే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే నేను పేరు మార్చుకుంటానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో మనం ఎంతోమంది నాయకులు ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీలో ఎమ్మెల్యే అవుతే పీ కోసుకుంటాం, లేకపోతే చెవు కోసుకుంటాం, లేకపోతే నేను ఈ రాజకీయాలే వదిలేస్తానని చెప్పేసి అంటం జరుగుతుంది. కానీ ఎవరూ కూడా దాన్ని ఆచరణలోకి తీసుకోరు. సో ఏకైక నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా మార్చుకున్నాడంటే ఒక మాట మీద నిలబడితే ఆ మాటకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడనేది మనం చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ అలాంటి ఒక గొప్ప నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడు అని అనుకోవాలా, లేకపోతే ఇంత గొప్ప నాయకుడిని మనం కోల్పోయామని చెప్పేసి బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి.